ఒకనాడు దినమందు వర్షకాల మందు నీ ఇంటిలోనే ఉంటే కళ్ళ కలియుగం జరగలేదు రానున్న భూలోకం జరగబోదు జరిగే భూలోకం జరగబోదు ప్రజలు పుట్టేది ఉన్నది ఉప్పున్న చోట ఉడకమంతా ఉన్నది పప్పు ఇచ్చిన చోట మరి 10 మంది 10 రాజ్యాలు పుట్టేది ఉన్నది ఇట్లనే ఉంటే ఈ కథా శాస్త్రం జరగబోదు అనేది అమ్మవారి కనుకనేమి నిమ్మలి అవతారం ఎత్తింది శక్తి కాళికా మాత నిమ్మలి అవతారం ఎత్తింది నిమ్మలి అవతారం లోపల మరి తన కంట నీరు తన దాయినంత లోపల మరి 3 యవనానికి వచ్చే 3 గుడ్లు పెట్టినాది యవనానికి వచ్చే 3 గుడ్లు పెట్టింది మరి శాస్త్రంగా నువ్వు బయటపడే సమయం అయింది అమ్మా గుడ్లు వలిగి అల్లకెళ్ళ పిల్లలు బయటకు వచ్చే సమయం అయింది 3 గుడ్లు నిమ్మలి అవతారం లోపల అమ్మవారి పెట్టిన 3 గుడ్లు పక్క ఇచ్చుకుంటున్నాయి ఒక గుడ్డు లోపలేమో సూర్య చంద్రాలు పుట్టిన ఒక గుడ్డు లోపలేమో ఆకాశమైన భూదేవత పుట్టినది గుడ్డు లోపల చంద్రాజు ఆకాశమైన భూదేవత 3 త్రిమూర్తులు వాళ్ళు కూడా పుట్టేరా చతుర్ముఖ బ్రహ్మదేవుడు కమల సంభవుడు కలహ ప్రియుడు బ్రహ్మదేవుడు అని పేరు పెట్టింది వాడేమో నీ మేఘశ్యాముడు నారాయణ మూర్తమ్మ శంకు చక్రవర గదా శూలము వాహనం వాడు కనుకనేమి శంకు చక్రవర గదా శూలము నారాయణ మూర్తి ముచ్చటగా 3వ వాడు ముక్కండి ఈశుడు మరిగా దేవా శంకరమ్ము త్రిమూర్తులు కనుక మరి 12 ఏళ్ళ బాలవీరులు అయ్యారు బాలవీరులు అయినప్పుడే అమ్మవారు ఆ శక్తి కనుక కళ్ళకు కామం కప్పింది మరి కళా క్రామ క్రోమం వచ్చినారే అన్ను మిన్ను తెలవక అమ్మవారు ఆదిశక్తి కనుకనేమి మరి ఆ 3 మనవళ్ళ మీద మరి ఆశపడ్డది త్రిమూర్తుల మీద ఆశపడ్డప్పుడే మరి అమ్మవారు ఏం చేస్తూ ఉన్నదమ్మా పెద్దవాడైన చతుర్ముఖ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళిపోయింది బ్రహ్మదేవా లగ్నం ఆడాలని చెప్పినప్పుడు కమలా సంభవుడు కలహ ప్రియుడు చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఏమంటే ఉన్నాడమ్మా అమ్మా నీ కడుపులో పుట్టిన వాళ్ళము మేము నీకు కళ్ళకు కామం కప్పి మరి తప్పుడు నిర్ణయం తీసుకున్నాం ఇది నీకు న్యాయము కాదు నీకు న్యాయము కాదు మరి ఇట్లా జరిగితే కళ్ళ కలియుగం ఇట్లా జరగబోదమ్మా ఉప్పున్న చోట ఉడకవంతా మోదు మరి పప్పున్న చోట 10 రాళ్ళు ఉట్టబోవు న్యాయం కాదు ఇది నేరం తల్లి అన్నప్పుడే మా అమ్మవారి కనుకనే ఆదిశక్తి అవతారం ఎత్తి మరి బ్రహ్మదేవుని భస్మం చేసింది బ్రహ్మదేవుని అర్థం చేసి మరి విష్ణు నారాయణ మూర్తి దగ్గరికి వెళ్ళి వచ్చినది
నాకు అదే విధంగా అడిగింది. ఆయన ఇట్లా ఇది నీకు న్యాయం కాదు నేరం అని చెప్పినప్పుడే మరి ఆయన ఇట్లా గతం చేసింది. కళ్ళవార చూస్తున్నాడు దేవా ఈశ్వరు ముందు ఆదిశక్తి అమ్మవారు కళ్ళకు కామం కప్పింది. నేను గిట్లంగా మా అన్నలు చెప్పినట్టు చెప్పితే నన్ను గిట్లంగా అతను చేస్తుందేమో అని చెప్పి దేవాజయ్యా మరి పట్టరాని ఆలోచన పట్టినాడే. ఆదిశక్తి అమ్మవారు నువ్వు గుడ్డును కన్నావు బిడ్డ మరి అవతారం ఎత్తి నువ్వు గుడ్డును కన్నావు. గుడ్డును కన్నందుకు నీ జన్మ మురికి ఉన్నది. గుడ్డు లోపల నేను పుట్టినందుకు నా జన్మ మురికి ఉన్నదమ్మా. మురికి పెట్టి దగ్గర మరి సట్టేడు పాతాల గంగ ఉన్న పాతాల గంగలో ముంచి 3 మునుగు దోషులు చేయాలి. ముడకలు వేసి రావాలి. 3 ముడకలు వేసినాక తర్వాత మనం అయినా పోతుంది. జంగామా దగ్గరికి జర వచ్చినాడే. ప్రాతాల గంగ దగ్గరికి జర వచ్చినప్పుడు అమ్మవారు ఆదిశక్తి అనకనే మెడ లోపల ఉన్నది ఉపమాల జపమాల ఉన్నది. ఉపమాల జపమాల 72 బిరుదులు తీసింది. గంగ ఒడ్డు లోపల పెట్టింది. అమ్మవారు ఆదిశక్తి గంగ లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఇదే సమయం బాగుందని చెప్పి ఆ దేవా జంగమయ్యా ఉపమాల జపమాల తీసుకున్నాడు. తను అష్టాలు నడుస్తూ ఉన్నాడు. 72 దేవా బిడుతులను ఎప్పుడంటే అమ్మవారు ఆశక్తి ఉన్న శక్తి అమ్మవారు చేసిన మోసము నేను మర్చిపోనురా. మరి ఇదే మోసం గుర్తు పెట్టుకొని నేను మరి మళ్ళీ జన్మించైనా కానీ నీ మీద సాధిస్తానని చెప్పి అమ్మవారు కాదు పెట్టి శనివారం ఆడినట్టు మరి మాట ఇచ్చింది. దేవా జంగమయ్య అనుకుంటా మరి నష్టనున్న చిత్రకాన్ని తెలిసినాడు. నష్టనున్న చిత్రకాన్ని తెలిసినప్పుడు మరి అమ్మవారు భస్మం అయిపోతున్నదంట. అమ్మవారు భస్మం అయిపోయింది పాతాల గంగ ఒడ్డు దగ్గర. దైవా జంగమయ్య ఏమంటే ఆలోచిస్తున్నది. 80 ఆవిడ పోయినా కానీ ఎన్నో కానరాదు. 90 ఆవిడ పోయినా కానీ తోడబుట్ట తోడి కానరాదే. ప్రపంచంలో నేను ఒక్కని బతకలేను. నా తోడబుట్టిన తోడు నేను లేపుకుంటాను దేవుడే. దేవా జంగమయ్య వారి విష్ణుదేవుని బ్రహ్మదేవుని మరి 5 ఏళ్ళ హస్తం నిష్ట ధరించినప్పుడు వాళ్ళిద్దరు దిగున లేచి కూర్చున్నారు. రా దేవా జంగమయ్య మరి విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు అమ్మ విష్ణు బ్రహ్మదేవుడు మరి దేవా జంగమయ్యతో ఏమంటున్నారు. అయ్యో నాయన శంకర నీవేమో చచ్చి పుట్టకుండా అట్లనే బతుకున్నావు. మేమిద్దరమేమో చచ్చి పుట్టినాము. చచ్చి పుట్టకుండా నువ్వు బతుకున్నందుకు నువ్వు పెద్దవాడివి. చచ్చి పుట్టినందుకు మేము చిన్నవాళ్ళమ్మా. ఇంత ముందుకు నువ్వు చిన్నవాడు కానీ ఇప్పటి నుంచి
నీవేమో పెద్దవాడివి మేమేమో చిన్న వాళ్ళము మరి మరి పల వైకుంఠము దాపల బ్రహ్మాండము నట్టన ఎండికొండ కైలాసమే దేవాజంగమయ్యకు ఎండికొండ కైలాసం పుట్టింది బ్రహ్మదేవునికి ఏమో సత్యలోకం పుట్టింది వైకుంఠ వాసమేమో మరి విష్ణుదేవునికి పుట్టింది ఎప్పుడైనా కానీ కనుకున్న తల్లి రామరా అమ్మవారు ఆదిశక్తి బూడిది ఉత్తిగా ఓనియొద్దని చెప్పి దేవాతంగం ఎత్తుకున్నాడు మరి విష్ణుదేవుడేమో నావ్యాన్ని గుడి ఎత్తుకున్నాడు చిన్నవాడు చతుర్ముఖ బ్రహ్మదేవుడు కంఠం కాలి గుడి ఎత్తుకున్నాడు కానీ తలకాయ పండు గుడిదేమో అట్లనే మిగిలిపోయింది ఉద్భవించింది నావ్యాన్ని గుడి లోపలనేమో లక్ష్మీదేవి ఉద్భవించినది కంఠము కాని పద్మము లోపల మరి శారదాంబ సరస్వతి దేవి ఉద్భవించింది ఎవరికైనా కానీ ఇంటి పెద్ద కొడుకు వస్తుందమ్మా అమ్మవారు తలకాయ కాడి కూడుతున్నది మరి అది తీసుకొని నాకు ఇల్లు ముంగిలి లేకపోయా నేను ఏడవద్దునని దేవాజంగమయ్యా తలకాయ పల్లి కాడి బూడి తీసుకొని మరి ఇత్తు చిన్నది వృక్షం పెద్దది కడగల్ల కాంచాల మరి కింద కన్నెగోవుల పుట్ట మరి అచ్చం ఆయితారం మంగళవారం రోజు మరి ఆ బూడిది వస్తూ ఉన్నాడమ్మా పోషిండు మరి ఎవరైనా రాజ్యాలు వాళ్ళు వెళ్తున్నారు 1 ఏళ్ళు 2 ఏళ్ళు పాయొక్క 12 ఏళ్ళు గడిచినాయి 12 ఏళ్ళు గడిచిన తర్వాత మరి అమ్మవారు ఉద్భవిస్తున్నారంట పుట్ట లోపలికెళ్ళా పోసింది కదా భస్మం పోసినందుకు ఆ పుట్ట లోపల పత్తి చెట్టు వృక్షం ఇచ్చింది పత్తి చెట్టుకేమో మరి పత్తి పువ్వు వికసించింది పరమజ్యోతి ఉద్భవిస్తున్నాడమ్మా సూర్య నమస్కారానికి వెళ్ళిపోయింది సూర్య నమస్కారం చేస్తున్నది అమ్మవారు ఆన్శక్తి అయినా సంగతి అట్టులుండగా ఇంటికి దగ్గర ఎండుకొండ కైలాసం లోపల భూలోక నగరం లోపల మరి నా భక్తులు ఎంతమంది ఉన్నారు బ్రహ్మ భక్తులు ఎంతమంది ఉన్నారు విష్ణు భక్తులు ఎంతమంది ఉన్నారు తీర్థ యాడనకై బయలుదేరుతున్న బామ్మ పార్వతమ్మ లోపల ఉండాలి నేను వెళ్ళిపోయి మరి నా భక్తులను చూసొస్తానని చెప్పి వెళ్ళి వస్తూ ఉంటే మరి ఆయన కాళ్ళకు కనుక అమ్మవారి పార్వతమ్మ అడ్డం పడుతూ ఉన్నానమ్మా పార్వతి ఏమైంది అన్నప్పుడే సూర్యుడా నిలబడ్డ కాదా
లింగమా ఆచారవంతుడా పిడమిది పథకమా వేలి బంగారము అయ్యో నాదా ప్రాణేశ్వర మరి ఎట్లు బండి ఏకమైతేనే గుట్ట ఎక్కమంటే ఎక్కుతున్నాయి గుట్ట దిగమంటే దిగుతున్నాయి సతీపతి ఏకమైతేనే సర్వదేవతలు మెచ్చుతారు నాదా ప్రాణేశ్వర సతలేని సంసారం అయినా వేయొచ్చు కానీ శుద్ధిగాని సంసారం వేయరాలే ఆయమ్మ నాదా ప్రాణేశ్వర నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతే నేను అక్కడనే వస్తున్నా నీ అంటే నేనే వస్తున్నా నీకంటే ఎవరు నాకు ఎక్కువ లేదయ్యా ఏమున్నా కానీ నీతో ఏపుకుంటా నువ్వు లేని నేను ఈడ ఒక్కదాన్ని ఎట్లా ఉండాలి